ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే జరిగింది. ఏంటి అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియాకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెందిన పేపర్ సాక్షి మీడియాకి గాని, సాక్షి పేపర్‌కి గాని ఎలాంటి యాడ్లు ఇవ్వలేదనమాట. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా. ఇదే విషయం మీద 1, 2 సార్లు వైసీపీ పార్టీ కూడా స్పందించింది. ఏందంటే, గతంలో వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఈనాడు పేపర్‌కి గాని, ఏబిఎన్‌కి గాని ప్రభుత్వం తరపున యాడ్లు ఇచ్చినా వాళ్ళే కావాలని తీసుకోలేదు. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రభుత్వం తరపున యాడ్లు మాకివ్వట్లేదని చెప్పేసి ప్రతిసారి కూడా సాక్షి మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. అంటే మేము అప్పుడైతే ఎలాంటి పక్షపాతం వహించలేదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాకు కావాలని యాడ్లు ఇవ్వట్లేదని చెప్పేసి సాక్షి మీడియా కూడా 1, 2 సార్లు పేర్కొనడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే జరిగింది. అదేంటి అంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, అలాగే 1,00,00,000 మంది సభ్యత్వం టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న సందర్భంగా, అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు సాక్షి పేపర్‌కి యాడ్లు ఇవ్వటం అయితే జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది పార్టీ పరమైన యాడ్ అనమాట. ప్రభుత్వ పరమైన యాడ్ కాదు. అయినా గాని సాక్షి పేపర్‌కి ఇవ్వడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన పేపర్‌లో ఏపిచ్చిండు అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఇప్పుడు తన పేపర్‌లో ఎందుకు ఏపిచ్చినారు. కాకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తుంది అంటే ఇది ఒక రకమైన వ్యాపారం. ఒక పేపర్ నడవాలంటే, ఒక సంస్థ నడవాలంటే అన్ని యాడ్లు తీసుకోవాలన్నట్లుగా వాళ్ళైతే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కూటమి గెలిచిన తర్వాత మొదటిసారిగా టీడీపీ పార్టీకి సంబంధించిన యాడ్ సాక్షి పేపర్‌లో రావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? థాంక్ యూ.